వెల్కమ్ టు CA 24/7. ఈరోజు డేట్ వచ్చి June 25, 2024. ఇవాళ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా చూసుకుంటే అంతర్జాతీయ వార్తలు. భిన్న వాతావరణ పరిస్థితులతో అమెరికా అతలాకుతలం. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు భారీ వర్షాలు అమెరికాలో అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం అధిక ప్రాంతాల్లో ఎండలు విజృంభించగా సౌత్ డకోటాలో మాత్రం వరదల దాటికి ఒకరు మృతి చెందడం గమనార్థం. సో ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి అయితే అమెరికా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మొత్తం అమెరికా మ్యాప్లో ఇలా అమెరికా మ్యాప్ ఉంటే సగం వచ్చేసి అత్యధిక ఎండలు వస్తున్నాయని చెప్తున్నారు, సగం వచ్చేసి అత్యధిక వర్షాలు వస్తున్నాయని చెప్తున్నారు. సో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డకోటా అనే ఒక ఊరు గురించి. ఇక్కడ వరదలు ఉన్నాయని, తర్వాత ఉత్తర అయోవాకి 21 కౌంటీలో ప్రస్తుతం వరదలు ఉన్నాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వాషింగ్టన్లో అధిక ఉష్ణోగ్రతలు ఎండలు వస్తున్నాయని తెలియజేస్తున్నారు. సో మనం దీనిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాతావరణ పరిస్థితులు అమెరికాలో డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా డకోటాలో వరదలు, ఉత్తర అయోవాలో వరదలు, వాషింగ్టన్ డీసీలో విపరీతమైన ఎండలు. సో ఈ విధంగా వాతావరణ సమతుల్య స్థితి అనేది అమెరికాలో దెబ్బతిన్నదని మనం గ్రహించవచ్చు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే భారత్లో మెటా AI సేవలు. మెటా అంటే మీ అందరికీ తెలిసిందే, వాట్సాప్, ఫేస్బుక్, మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటికీ ఓనర్ మెటా. సో వీళ్ళు భారత్లో కృత్రిమ మీద అసిస్టెంట్ మెటా సేవలను భారత్లో అందుబాటుకు తెస్తున్నట్లు వీళ్ళు సోమవారం తెలియజేశారు. మెటా ప్రకటించింది. ప్రస్తుతం లామా 3తో అభివృద్ధి చేసిన మెటా AI తాజా వర్షన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. సో మనం ఏ వర్షన్ అంటే లామా 3తో విడుదలైంది మెటా AI అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరొక వార్తలో చూసుకుంటే కొలువుదీరిన 18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తాహురరి, ఎంపీలుగా ప్రమాణం చేసిన మోడీ మంత్రులు. మొత్తం తొలి రోజు 280 మంది ప్రమాణ స్వీకారం. నేడు కూడా ప్రమాణ స్వీకారం. ముందు వరుసలో రాహుల్, అఖిలేష్, ప్రొటెం స్పీకర్గా భర్తాహురరి. మీ అందరికీ తెలుసు, మొన్నటిదాకా ఈ ప్రొటెం స్పీకర్ మీద ఇటు ఇండియా కూటమికి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో 8 సార్లు గెలిచిన కేరళ ఎంపీ సురేష్ని కాదని చెప్పేసి 7 సార్లు గెలిచిన భర్తాహరి ఒరిస్సా బీజేపీ ఎంపీకి వీళ్ళు ప్రొటెం స్పీకర్ ఇవ్వడం వల్ల ఈ వివాదం స్టార్ట్ అయింది. మరొక వార్త చూసుకుంటే టోటల్గా మనకి ఈ 18వ లోక్సభలో నిన్న కొలువుదీరిన వాటిలలో కొన్ని హైలైట్ పాయింట్స్ ఇక్కడ చాలా మెన్షన్ చేశారు. మనం కొన్ని వీలైన తోడికి చూద్దాం. 18వ సభ స్టార్ట్ అయింది. ఎస్ జయశంకర్, సీతారామన్ అండ్ జార్జ్ కురియన్, నవనీత్ సింగ్ ప్రస్తుతానికి ఏ సభలో వీళ్ళు సభ్యులు కారు. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళ గురించి ఇచ్చేసి వీళ్ళు ఎంపీన, పార్లమెంట్, రాజ్యసభ అని అడిగితే వీళ్ళు ఎందులో సభ్యులు కాదు, బట్ క్యాబినెట్లో మాత్రం మినిస్టర్లు. సో ఎగ్జామినర్ ఒక్కోసారి ఇటువంటి వాటిని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ప్యానల్ చైర్పర్సన్గా ఎంపికైన కాంగ్రెస్ సభ్యుడు సురేష్, TR బాలు అండ్ బందోపాధ్యాయ, TMC వీళ్ళు సభకి హాజరు కాలేదు. సో నిన్న లోక్సభలో భాషా వైవిధ్యం కనబడ్డది. సభ్యులు సంస్కృతం, డోంగ్రీ, బెంగాలీ, అస్సాం, ఒడియా, తెలుగు తదితర భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. అబ్దుల్ రషీద్ షేక్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు. ఉగ్రవాదులు నిధులు సమకూర్చారని NIA 2019 నుంచి అతన్ని తిహార్ జైల్లో ఉంచింది. సో ఇతను తిహార్ జైల్లో ఉన్న ఎంపీగా గెలిచాడు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం కన్సిడరేషన్ చేయాలి.
బీహార్లోని సరాన్ నుంచి ఎంపికైన భాజపా సభ్యుడు రాజీవ్ ప్రతాప్ జూడి భోజ్పురిలో ప్రమాణ స్వీకారం చేశాడు. 8వ షెడ్యూల్లో 22 భాషల్లో భోజ్పురి లేకపోయినా ఇతను ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మరొక వార్త చూసుకుంటే ఒడిశాలో, జమ్మూ కాశ్మీర్ ఇలా డిఫరెంట్ భాషా వైవిధ్యం కనబడ్డది 18వ లోక్సభ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలియజేశారు. పిన్న వయసు ఎంపీ భూపేంద్ర 2024 18వ లోక్సభలో 25 ఏళ్ల భూపేంద్ర సరోజ్ భారతదేశ చరిత్రలో అతి పిన్న వయసుడైన లోక్సభ ఎంపీగా రికార్డుకి ఎక్కాడు. మనకు ఇంపార్టెంట్ వస్తే నిఘా అధిపతిగా సర్వీస్ ఏడాది పొడిగింపు. ఐబీ డైరెక్టర్ తపాన్ కుమార్ డేకా పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఇతను 1988 బ్యాచ్ ఐపీఎస్. మనకు ఇంపార్టెంట్ వార్తకు వస్తే జార్ఖండ్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ తొలి ప్రయోగ ప్రాజెక్టును ప్రారంభించిన ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్. సో మనం అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ యూసీజీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా జార్ఖండ్లో ప్రారంభించబడింది. యూసీజీ అనేది భూమిలో ఉన్న బొగ్గును మండే వాయువుగా మార్చే పద్ధతిని మిథేన్, హైడ్రోజన్, కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి విలువైన వాయువులుగా మారుస్తారు. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది జార్ఖండ్లో ఫస్ట్ టైం ఇది ఇలా ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. మరొక వార్త చూసుకుంటే కరెంటు ఖాతా మిగులు 47,000 కోట్లు జనవరి నుంచి మార్చి మధ్య. ఇది సేవల ఎగుమతులు అధికమైనందునే సో ఇక్కడ మనకి చాలా స్టాట్స్ ఉన్నాయి చూడాలి. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు $11.4 బిలియన్ కాగా అంత క్రితం $1.7 బిలియన్ వెనక్కి మళ్ళాయి. ప్రస్తుతం భారతీయ డిపాజిట్లు 3.6 నుంచి 5.4 బిలియన్ పెరిగాయి. భారతదేశం 25 బిలియన్ నికర విదేశీ పెట్టుబడులు రాగా $498 బిలియన్ తగ్గాయి. విదేశీ సో మనకి ఇక్కడ నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది, పెట్టుబడులు తగ్గాయి. సో మనకి ఓవరాల్గా కరెంటు ఖాతా అనేది 47,000 ఉంది. ఇవన్నీ డేటా ఒకసారి మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరొక వార్త చూసుకుంటే గోధుమ నిల్వలపై కేంద్రం ఆంక్షలు 2025 మార్చి 31 దాకా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే 50వ ఏడాదికి ఎమర్జెన్సీ నేడు భాజపా నిరసనలు. 1975 జూన్ 25 అర్ధరాత్రిన అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. సో ఎమర్జెన్సీ రోజుని గుర్తు చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరసన చేయబోతుంది. మరో వార్త చూసుకుంటే దెబ్బతిన్న రక్తనాళాలతో తీవ్ర మతిమరుపు, జన్యువాదాల గుర్తింపు. మరొక వార్త చూసుకుంటే మూర్ఛ నియంత్రణకు పుర్రెలోని సరికొద్ది అధ్యయనం. ప్రపంచంలో తొలిసారిగా అమర్చిన శాస్త్రవేత్తలు లండన్. జాతీయ వార్తలు చూసుకుంటే రాజ్యసభ పక్ష నేతగా బీజేపీ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ప్రస్తుత బాధ్యతమైన గోయల్ లోక్సభకి ఎన్నిక కావడంతో ఆయన స్థానంలో నడ్డా నియమించినట్లు సోమవారం తెలిసింది. జాతీయ వార్తల్లో చూసుకుంటే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా అసెంబ్లీ ఆమోదించింది. పరీక్షల నిర్వహణకు ఏఐ టెక్నాలజీ యూపీఎస్ సంచలన నిర్ణయం. నెట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో యూపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాలకు చెక్ పట్టేందుకు టెక్నాలజీ వాడుకోనున్నట్లు తెలిపింది. వివిధ పరీక్షల్లో చీటింగ్ నిరోధానికి అండ్ ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణలతోటి వ్యవస్థలను ఉపయోగించుకొని రేపు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. జాతీయ వార్తల్లో మరది బంగారం కరిగించి వెంటనే డబ్బు ఇచ్చేలాగా వాల్యూ గోల్డ్ మొబైల్ వాహనం ప్రారంభం. ఇది దేశం తెలంగాణలోనే మొట్టమొదటి మొబైల్ యూనిట్ అని వీళ్ళు ప్రకటించారు. సో బంగారం కరిగించి వెంటనే డబ్బు ఇచ్చే మొబైల్ వ్యాన్ తిరగడం అనేది ఇది తెలంగాణలో మొట్టమొదటిదని తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే $571 కోట్ల త్రైమాసికంలో కరెంటు ఖాతా మిగులు.
మరొక వార్త చూసుకుంటే పామ్ ఆయిల్ కంటే చౌకగా సన్ఫ్లవర్ ఆయిల్ పోటీపడి ధర తగ్గించిన రష్యా ఉక్రెయిన్. $940 విక్రయిస్తున్నారు. ఇదే సమయంలో $950 పామ్ ఆయిల్ ఏంటంటే సన్ఫ్లవర్ $940, పామ్ ఆయిల్ $950. సో $10 తక్కువ ధరతోటి వీళ్ళిస్తున్నారు. పునియమియాపై మరోసారి సస్పెన్షన్ నోటీస్ జారీ చేసిన NADA ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మరోసారి సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. పన్నా రైతుకు దొరికిన 25 లక్షల విలువైన వజ్రం. మధ్యప్రదేశ్లో పన్నాలో ఒక రైతుకి గనిలో విలువైన వజ్రం దొరికింది. దాదాపు 25 లక్షలు కలిసి రావడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 6.65 క్యారెట్లు ఉన్నదని తెలియజేస్తున్నారు. రోమన్ సమాధిలో 2000 ఏళ్ల నాటి వైన్. స్పెయిన్లోని కర్మోన్ గల రోమన్ సమాధిలో 2000 ఏళ్ల నాటి పురాతన రెడ్ వైన్ ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరణముప్పును తగ్గించే కాఫీ. 10,000 మంది మీద అధ్యయనం తర్వాత ఈ విషయం తెలిసింది. తగ్గిన పసిడి రిజర్వులు. విదేశాల్లో రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మార్చి 2000 నాటికి గోల్డ్ రిజర్వులు 47% వరకు తగ్గాయి. ప్రొటెం స్పీకర్గా మెహతా ప్రమాణం. 18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా మెహతా ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ వార్తల్లో ఎమర్జెన్సీ 50 years. సో ఎడిటోరియల్ ఇది ఒకసారి అందరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్కి కాంస్యం. స్టేజ్ 3లో భారత ఆర్చర్ల పథకాల వేట కొనసాగింది. సో వీళ్ళు ఒలింపిక్ కూడా క్వాలిఫై అయ్యారు. ఇకపై వారికి ప్రసూతి సెలవులు. 50 ఏళ్ల క్రితం నాటి నిబంధనను సవరించిన కేంద్రం. దీంతో 185 రోజులు ప్రసూతి సెలవులు, తల్లిదండ్రులకి 15 రోజులు అంటే తండ్రికి 15 రోజులు పితృ సెలవులు ఇస్తున్నట్టు వీళ్ళు తెలియజేస్తున్నారు. మెట్రో ఆదాయం 1,407 కోట్లు. మార్చి 31 నాటికి మొత్తంగా 5,979 కోట్ల నష్టం. సో హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం లాభాల బాటల్లోకి వచ్చేస్తుంది. బట్ గడిచిన ఇయర్తో పోసుకుంటే ఇయర్ చాలా వరకు అయితే నష్టాలు తగ్గాయని అయితే చెప్పొచ్చు. హైదరాబాద్ మెట్రోలో వాట్సాప్ ఆధారిత మెట్రో రైల్ టికెట్ బుకింగ్ సేవలని బిల్ ఈజీ ఈ సొల్యూషన్ రూట్ మొబైల్ ప్రారంభించింది. సో వాట్సాప్ తోటి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉన్నది 4 నగరాల్లో. అందులో ఢిల్లీ, 2023లో మొదటిసారిగా ఢిల్లీలో ఇటువంటి సేవలను అయితే వీళ్ళు ప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే ఇక మానవ రహిత సబ్ స్టేషన్లు ఇప్పటికే ఒడిశాలో అమలు. పర్సనల్ PDC బృందం. వరల్డ్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ అమ్మాయి తెలంగాణ ప్లాడర్ శ్రీజ సరికొత్త చరిత్ర. వరల్డ్ టేబుల్ టెన్నిస్లో టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లాడర్గా రికార్డులోకి ఎక్కింది. GIB ఎనర్జీతో అమర్ రాజా బ్యాటరీ జట్టు కట్టిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. భారత జట్టులోకి ఏపీ క్రికెటర్ నితీష్ వచ్చేశాడు. IPL హీరోల అందరం జుంబాంబెట్టూరికి గిల్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత టీమిండియాలో మన తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్ వ్యక్తి వచ్చాడని తెలియజేస్తున్నారు. సముద్ర ఉత్పత్తి రవాణాలో అగ్రగామి విశాఖ పోర్ట్. 2024 ఆర్థిక సంవత్సరంలో 17,983 కోట్ల విలువ చేసే 3,14,109 టన్నుల సముద్ర ఉత్పత్తి రవాణా చేసిందని, విశాఖపట్నం దేశం నెంబర్ 1 పోర్టుగా నిలిచిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి